హలో ఫ్రెండ్స్, నేను మీరు అహ్మద్ పాషా. వెల్కమ్ టు ద మీడియా రిపోర్ట్. 2024 మే 13వ తారీఖు జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో కూటమి గెలిచింది. గెలుపు అంటే ఇట్లాంటి గెలుపు కాదు. మొత్తం 175 సీట్లకు కానీ కూటమికి 164 సీట్లు వస్తే అపోజిషన్ పార్టీ అయినటువంటి వైసీపీకి కేవలం 11 సీట్లు మాత్రమే వచ్చినాయి. అంటే ఇది చాలా పెద్ద గెలుపు. ఈ గెలుపులో ఆంధ్రప్రదేశ్లోని ముస్లిం సమాజం హస్తం అన్నది చాలా పెద్దది. అంటే ముస్లింలు ఏకపక్షంగా కూటమికి ఓట్లు వేయడం అనేది జరిగింది. దీనికి ఒక చిన్న ఉదాహరణ కూడా ఉంది. రాయలసీమ ప్రాంతంలో చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో 17 కాన్స్టిట్యున్సీల్లో ముస్లిం పాపులేషన్ అనేది చాలా ఎక్కువ. అంటే ముస్లింలు ఎవరికి వేస్తే అక్కడ వాళ్ళే గెలవడం అనేది ఖాయం. ఈ 17 కాన్స్టిట్యున్సీల్లో కూడా కూటమి అన్నది గెలిచింది. అంటే ముస్లింలు కూటమికి ఏకపక్షంగా ఓట్లు అన్నది వేశారు. కాకపోతే ఈ కూటమిలో బీజేపీ పార్టీ కూడా ఉంది. బీజేపీ అంటే ముస్లింలకి పడదు, ముస్లింలు అంటే బీజేపీకి పడదు. ఇది అందరికీ తెలిసిన విషయం. కాకపోతే ఎలక్షన్లకి ముందు బీజేపీ ఒక అనౌన్స్మెంట్ అన్నది చేసింది. ఏంటి అంటే ముస్లింలకి ఉన్నటువంటి 4% రిజర్వేషన్ అనేది మేము తీసేస్తామని చెప్పేసి అనౌన్స్ చేస్తే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు లేదు మీరు నన్ను నమ్మండి, నేను చూసుకుంటా, ఈ 4% రిజర్వేషన్ ఎక్కడికి పోదు, మీరు కూటమికి ఓటు వేయండి అని చెప్పేసి ముస్లిం సమాజాన్ని కోరుకున్నారు. ముస్లింలు కూటమికి ఓట్లు వేసారు. కూటమి అనేది గెలిచింది. కాకపోతే ఎలక్షన్లు అయిపోయింది, రిజల్ట్ వచ్చేసింది. ఇప్పుడు 65 రోజులైంది కొత్త ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం వచ్చి. ఇప్పుడు పార్లమెంట్లో కూటమి అంటే ఎన్డీఏ ప్రభుత్వం, అందులో తెలుగుదేశం పార్టీ కూడా ఉన్నది, జనసేన కూడా ఉంది ఎన్డీఏలో. ఆ ఎన్డీఏ ప్రభుత్వం అన్నది ఒక కొత్త బిల్లు తీసుకొచ్చింది. ఏంది ఈ బిల్లు అంటే వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్ 2024 అని చెప్పేసి ఒక బిల్లును తీసుకొచ్చింది. ఈ బిల్లు ఏంటి, ఈ వక్ఫ్ బోర్డ్ ఏంటి, ఎట్లా చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి అన్నది ముస్లింలని మోసం చేస్తుంది అన్న విషయాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. ముందుకు వెళ్ళడానికి ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని వైరల్ చేయండి. ఈ విషయాలన్నది అందరికీ తెలవాలి, ప్రజలందరికీ స్ప్రెడ్ అవ్వాలి. కాబట్టి వీడియోని తప్పకుండా వైరల్ చేయండి. వైరల్ చేయాలంటే రెండు మార్గాలు. ఒకటి, వీడియో కింద ఉన్న లైక్ బటన్ని ప్రెస్ చేయాలి. రెండు, ఈ వీడియో యొక్క లింకుని మీ వాట్సాప్లో మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయాలి. ఇక ఈ వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్ 2024 అంటే ఏంటి, ఎట్లా చంద్రబాబు నాయుడు గారు, ఎట్లా కూటమి ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్లో ముస్లింలని, భారతదేశంలో ముస్లింలని మోసం చేస్తుంది అన్న విషయాలు ఈరోజు తెలుసుకుందాం. స్టెప్ బై స్టెప్ చెప్తాను. చాలా మంచి విషయము, చాలా ఇన్ఫర్మేటివ్ విషయము, కొంచెం జాగ్రత్తగా వినండి. ఈ వక్ఫ్ బోర్డ్ అన్నది ఇండిపెండెన్స్కి ముందు అంటే 1937లో ఈ వక్ఫ్ బోర్డ్ అనేది వచ్చింది. ఎప్పుడైతే మనకు స్వతంత్రం వచ్చిందో, స్వతంత్రం వచ్చిన తర్వాత 1954లో వక్ఫ్ బోర్డ్ యాక్ట్ 1954 అని చెప్పేసి దీనికి ఒక చట్టపరంగా దీన్ని ఒక యాక్ట్ రూపాన్ని ఇచ్చారు. ఎప్పుడు 1954లో. దాని తర్వాత సంవత్సర కాలంలోనే అంటే 1955లో ఈ యాక్ట్లో కొన్ని సవరణలు చేశారు. ఏంటి ఆ సవరణలు అంటే, ఇందులో ముఖ్యంగా రాష్ట్రాల్లో కూడా వక్ఫ్ బోర్డ్ చట్టం ఉండాలి అని చెప్పేసి 1995లోనే అంటే సంవత్సర కాలంలోనే దీన్ని అమెండ్మెంట్ చేశారు, సవరణ చేశారు. దాని తర్వాత చాలా దీర్ఘకాలికంగా ఈ యాక్ట్ అన్నది నడిచింది. 1995లో అంటే బాబ్రీ మస్జిద్ ఏదైతే కూలగొట్టారో దాని తర్వాత అప్పుడున్న పివి నరసింహారావు గారు 1995లో కూడా కొన్ని సవరణలు ఇందులో చేసిండు. దాని తర్వాత 2013లో కూడా కొన్ని సవరణలు అన్నవి వచ్చినాయి. ప్రస్తుతం మనం ఏదైతే వక్ఫ్ బోర్డ్ యాక్ట్ ఏదైతే ఫాలో అవుతున్నామో అది 2013 సవరణ చట్టం కిందనే మనం వక్ఫ్ బోర్డ్ యాక్ట్ అనేది ఫాలో అవుతున్నాం. ఇక్కడ మనం చూసుకుంటే దేశంలోని అన్ని ముస్లిం ధర్మస్థలాలు ఈ వక్ఫ్ బోర్డ్ చట్టానికి లోబడి ఉంటాయి. కానీ ఒక్కటి మాత్రం ఏంటి, అజ్మీర్ షరీఫ్ దర్గా అని చెప్పేసి ఒక దర్గా ఉన్నది. ఆ దర్గా మాత్రం ఈ వక్ఫ్ బోర్డ్ చట్టంలోకి రాదు. ఎందుకు రాదు అంటే, ఈ వక్ఫ్ బోర్డ్ చట్టం ఏదైతే ఉందో అజ్మీర్ షరీఫ్ దర్గాకి ఎందుకు లేదు అంటే, ఈ దర్గాకి ఒక సపరేట్ చట్టం ఉంది. ఖాజా సాహెబ్ యాక్ట్ 1955 అని చెప్పేసి దీనికి ఒక సపరేట్ చట్టం ఉంది. కాబట్టి ఈ వక్ఫ్ బోర్డ్ చట్టంలోకి ఈ అజ్మీర్ షరీఫ్ దర్గా అనేది రాదు. ఇక మనం వక్ఫ్ బోర్డులు జనరల్గా వక్ఫ్ బోర్డు అంటే మనం ఒకటే ఉందనుకుంటాం. లేదండి, వక్ఫ్ బోర్డులు యాక్చువల్గా 2 ఉన్నాయి. ఒకటి షియా, 2 సున్నీ. ఈ షియా సున్నీ ఎవరు అంటే ముస్లింలలో ఇద్దరు. అంటే మనం జనరల్గా హిందువులలో చూసుకుంటే కులాలు ఎట్లయితే సపరేట్గా ఉంటాయో అట్లా ముస్లింలలో కూడా షియా సున్నీ అని చెప్పేసి 2 కులాలనండి, 2 జాతులనండి ఉన్నాయి. అయితే వీళ్ళకి సపరేట్గా వక్ఫ్ బోర్డు ఉన్నాయి. అంటే షియాకి సపరేట్గా వక్ఫ్ బోర్డు ఉంది, సున్నీ వాళ్ళకి సపరేట్గా వక్ఫ్ బోర్డు ఉంది. ఇక్కడ మనం చూసుకుంటే ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం తెచ్చిన ఈ వక్ఫ్ బోర్డ్ బిల్ ఏంటి అంటే 2013లో వక్ఫ్ బోర్డ్ బిల్ ఏదైతే ముస్లింలు ఇక్కడ పాటిస్తున్నారో అందులో దగ్గర 40
40 సవరణలు చేస్తున్నారు. అంటే ఏదైతే 2013 వక్ఫ్ బోర్డ్ యాక్ట్ ప్రస్తుతం ముస్లింలు పాటిస్తున్నారో ఆంధ్రప్రదేశ్లో కానీ మొత్తం భారతదేశంలో కానీ అందులో ముఖ్యంగా 40 సవరణలు చేస్తున్నది ఈ ఎన్డీఏ ప్రభుత్వం. ఏంటి ఆ సవరణలు అంటే, సరే ఆ 40లో ముఖ్యమైనవి 5, ఆ 5 గురించి మనం మాట్లాడుకుందాం. కొంచెం జాగ్రత్తగా వినండి. ఏంటి ఆ 5? మొదటిది, ఏదైతే 2013 వక్ఫ్ బోర్డ్ చట్టం ఉందో యాక్ట్లో సెక్షన్ 9, సెక్షన్ 14 ఈ రెండింటిలో మార్పులు తెచ్చి ఆడవాళ్ళను కూడా కేంద్ర వక్ఫ్ బోర్డ్ పరిషత్లో పెట్టాలి అని చెప్పేసి ఈ ఈ సవరణల చట్టంలో పెడుతున్నారు. మంచి విషయం, ఆడవాళ్ళని పెట్టాలి. ఇంతకుముందు ఆడవాళ్ళని వక్ఫ్ బోర్డ్ పరిషత్లో పెట్టే అవకాశం అనేది లేకుండే. కానీ చట్టంలో అంటే సెక్షన్ 9, సెక్షన్ 14లో సవరణలు చేసి ఇద్దరు ఆడవాళ్ళని ఈ వక్ఫ్ బోర్డ్ పరిషత్లో పెట్టాలి అని చెప్పేసి ఇందులో సవరణలు తీసుకొస్తున్నారు. మంచి విషయం. రెండవ సవరణ, మొత్తం మనం 5 సవరణల గురించి మాట్లాడుకుందాం. రెండవ సవరణ, నాన్ ముస్లింలను వక్ఫ్ బోర్డ్ మేనేజ్మెంట్లోకి తేవాలి అని చెప్పేసి ఇందులో ఒక సవరణ అనేది తెస్తున్నారు. అంటే ముస్లిమేతరులు, ఫర్ ఎగ్జాంపుల్ హిందువులు కానివ్వండి, సిక్కులు కానివ్వండి, క్రిస్టియన్లు కానివ్వండి, వీళ్ళని కూడా వక్ఫ్ బోర్డ్ మేనేజ్మెంట్లోకి తేవచ్చు అని చెప్పేసి ఒక చట్టం. ఇప్పటిదాకా ఏముంది అంటే కేవలం ముస్లింలు మాత్రమే వక్ఫ్ బోర్డ్ మేనేజ్మెంట్లోకి వచ్చే అవకాశం ఉండేది. ఇప్పుడు దీనికి ముస్లింలు అబ్జెక్షన్ తెలుపుతున్నారు. ఎందుకు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక గుడి ఉంది, ఆ గుడి యొక్క ఒక బోర్డు ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ టీటీడీ ఉంది, టీటీడీలోకి ఒక ముస్లిం వచ్చి మేనేజ్మెంట్లోకి చేరతా అంటే ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. అది హిందూ ధర్మస్థానం, అక్కడ ముస్లింలు కానీ వేరే ఇతర కులాల వాళ్ళు, మతాల వాళ్ళు రాలేరు. అట్లాంటప్పుడు టీటీడీలో ఒక హిందూ మాత్రమే మేనేజ్మెంట్లో ఉండాలి అన్నది అది చట్టం. అంటే అది జనరల్గా చూసుకున్నా కూడా మనం ఒక హ్యూమన్ ప్రాస్పెక్టివ్లో కూడా అదే కరెక్ట్. కాకపోతే ఇక్కడ ఏం జరుగుతుందంటే, నాన్ ముస్లింలు ఏవైతే ఉన్నారో నాన్ ముస్లింలు కూడా ఈ వక్ఫ్ బోర్డ్ మేనేజ్మెంట్లోకి రావాలి అని చెప్పేసి చెప్తే ముస్లింలు దీనికి ఒప్పుకుంటలేరు. కాకపోతే ఇక్కడ కూడా బీజేపీ అదే పని చేస్తుంది, హిందూ ముస్లింల మధ్యలో ఎక్కడో చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నది. ఎందుకు? దీంట్లో కూడా ఒక లొసుగు ఉంది. కొన్ని రోజుల్లోనే మన దేశంలో మళ్ళీ ఎలక్షన్లు రాబోతున్నాయి కొన్ని స్టేట్లలో. అయితే ఆ ఎలక్షన్లకి ఇప్పటి నుంచే బీజేపీ అనేది స్టార్ట్ చేసేది పని ఏంది, ముస్లింలు హిందువుల మధ్యలో గొడవ చిచ్చు పెట్టాలని చెప్పేసి. జనరల్గా మనం చూస్తే ఒక గుడిలోకి ఎప్పుడైతే ఒక ముస్లిం వ్యక్తి గుడి మేనేజ్మెంట్లోకి రానప్పుడు ఒక హిందువు లేదా వేరే మతాలకు చెందిన వాళ్ళు వక్ఫ్ బోర్డులోకి ఎట్లా వస్తారు అన్న ఇంగితం కూడా లేకుండా బీజేపీ అన్నది ఈ పని చేస్తున్నది. క్లియర్గా చూడాలంటే హిందూ ముస్లింల మధ్యలో చిచ్చు పెట్టాలి అని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నది. ఇక మూడవ సవరణ, గవర్నమెంట్ అధికారులతో వక్ఫ్ బోర్డ్ ప్రాపర్టీలో ఆడిట్ చేసే చట్టం అనేది తీసుకొస్తుంది. అంటే వక్ఫ్ బోర్డ్ ఏదైతే ఆస్తులు ఉన్నాయో వాటిని ఆడిట్ ఎవరు చేస్తారు అంటే, ఇంతవరకు ఒక ఐఏఎస్ ఆఫీసర్, అతను కూడా ముస్లిం అయితే ఆయనే ఆడిట్ చేయాలి అని చెప్పేసి ఉండే. కానీ ఇప్పుడు ఏమైందంటే గవర్నమెంట్ అఫీషియల్స్ తోటి ఆడిట్ చేయాలి అని చెప్పేసి ఇప్పుడు మూడో సవరణ అనేది తీసుకొచ్చింది. నాలుగో అతిపెద్ద సవరణ ఏంటంటే, ఇది ఇంపార్టెంట్, డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ అంటే కలెక్టర్ ఎవరైతే ఉంటారో కలెక్టర్ ఆఫీసులో వక్ఫ్ బోర్డ్ ఆస్తుల రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని చెప్పేసి ఈ చట్టంలో సవరణ ఉంది. ఇప్పటిదాకా ఏముండే అంటే సచ్చర్ కమిటీ అని చెప్పేసి ఒక కమిటీ, కె రెహమాన్ కమిటీ అని, ఈ రెండు కమిటీలు ఏమి క్లియర్గా ఏం చెప్పినాయి అంటే, వక్ఫ్ బోర్డు ఆస్తులలో కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ జోక్యం చేసుకోకూడదని చెప్పేసి ఈ రెండు కమిటీలు చెప్పినాయి. ఇంతవరకు కూడా వక్ఫ్ బోర్డు ఆస్తులలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకోలేదు. కానీ ఇప్పుడు డిస్ట్రిక్ట్ కలెక్టర్ దగ్గర వక్ఫ్ బోర్డు ఆస్తులను రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి అన్న చట్టం తీసుకొస్తే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా వక్ఫ్ బోర్డు ఆస్తులలో జోక్యం చేసుకున్నట్టే కదా అని చెప్పేసి దీన్ని కూడా అబ్జెక్ట్ చేస్తున్నది ముస్లిం సమాజం. వక్ఫ్ బోర్డ్ ట్రిబ్యునల్ తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా కోర్టుకు వెళ్ళే చట్టం, ఇది ఐదవ అమెండ్మెంట్. ఏంటి అంటే, ఇంతవరకు ఏమైందంటే వక్ఫ్ బోర్డ్ అనేది ఒక ట్రిబ్యునల్, అది ఒకసారి ఏదన్నా ఒక నిర్ణయం తీసుకుంది అంటే ఆ నిర్ణయానికి వ్యతిరేకంగా మీరు కోర్టుకు వెళ్ళే అవకాశం లేకుండే, అదే ఫైనల్ నిర్ణయం ఉండే. కానీ ఇప్పుడు ఆ నిర్ణయానికి వ్యతిరేకంగా మీరు కోర్టుకు వెళ్ళే అవకాశం అన్నది ఈ కొత్త అమెండ్మెంట్ అనేది తీసుకొని వస్తున్నది. ఇప్పుడు నేను 40 అమెండ్మెంట్లు వక్ఫ్ బోర్డులో తీసుకొస్తుంటే అందులో 5 అమెండ్మెంట్ల గురించి మాట్లాడినా. ఇక ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతున్నది? ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నటువంటి టీడీపీ, జనసేన, వీళ్ళు ముస్లింలకి కళ్ళబొల్లి మాటలు చెప్పి ఆంధ్రప్రదేశ్ ముస్లింల ఓట్లని కొల్లగొట్టిర్రు. ఆంధ్రప్రదేశ్ ముస్లింలు కూడా మరి ఎందుకు వేసారు కానీ ఓట్లు మాత్రం వీళ్ళకి వేసారు. కానీ ఇప్పుడు ఏమైపోయింది అంటే భారతదేశంలోని ముస్లింలకి వ్యతిరేకంగా వచ్చినటువంటి ఈ వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్ 2024కి ఎన్డీఏ ప్రభుత్వం ప్రపోజ్ చేస్తే టీడీపీ, జనసేన రెండు కూడా సమర్థించినాయి. అంటే ముస్లింలకి వ్యతిరేకంగా పని అన్నది చేస్తున్నారు. ఇక నేను ఒక విషయం మీకు చెప్పాలండి. ఏంటంటే, ఒక్కసారి మీరు ఈ వీడియోని ఇప్పుడే పౌజ్ చేసి ఒక్కసారి మీ గుండె మీద చేపెట్టుకొని, మీకు ఎవరన్నా ముస్లిం ఫ్రెండ్ ఉన్నాడా,
అని చెప్పేసి నా హిందూ సోదరుడు, నా ముస్లిం సోదరుడు, నీకెవరన్నా హిందూ మిత్రులు ఉన్నారా అని చెప్పేసి గుండె మీద చేసుకుని ఆలోచించాలి. అవును, మనందరికీ ముస్లిం సోదరులు ఉంటారు, మనందరికీ హిందూ సోదరులు ఉంటారు, ఖచ్చితంగా ఉంటారు. భారతదేశంలో ఉండేవాడి ఖచ్చితంగా ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను. నేను రేపు పొద్దున్న చనిపోతే నా పాడే అనేది నలుగురు మోస్తారు. అందరి పాడే నలుగురే మోస్తారు. కాకపోతే నా పాడే నలుగురు మోస్తారు కదా, అందులో ముగ్గురు నా హిందూ మిత్రులే ఉంటారు, ఒక్కడు మాత్రమే ముస్లిం మిత్రుడు. నేను ఒక ముస్లింని, అయినా కూడా ముస్లింలైనా నేను నా పాడే మోసే ముస్లిం ఒకడే, ముగ్గురు హిందువులే. ఎందుకంటే నాకు హిందూ మిత్రులే ఎక్కువ ఉన్నారు, ముస్లిం మిత్రులు చాలా తక్కువ ఉన్నారు. మేమందరం రారా పోరా అని చెప్పేసి ఇంకా గలీజ్ తిట్లు తిట్టుకుంటాం. అంటే అంత ఆప్యాయత అన్నది మా అందరిలో ఉన్నది. ఆ ఆప్యాయతలు ఈరోజు వచ్చినాయి కాదు, ఆ ఆప్యాయతలు పుట్టుకతోటి వచ్చినాయి, రేపు పొద్దున చచ్చిపోయిన తర్వాత కూడా ఉంటాయి. అంటే మా పిల్లలు, మా పిల్లల పిల్లలు కూడా అంతే ఆప్యాయతగా, అంతే ప్రేమగా ఉంటారు. ఇదే భారతదేశం. కాకపోతే ఈ భారతదేశంలో ఒక హిందువుకి ఒక ముస్లింకి మధ్యలో చిచ్చు పెట్టి ఓట్లు దండుకోవాలని చెప్పేసి కొంతమంది ప్రయత్నాలు చేస్తున్నారు. కాకపోతే ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఈ కల్చర్ అనేది స్టార్ట్ చేసింది. ఈ కల్చర్ స్టార్ట్ చేసింది టీడీపీ పార్టీ అని నేను అనను, కానీ జనసేన అని మాత్రం అంట. రాబోయే రోజుల్లో జనసేన అన్నది ఇంకొక బీజేపీగా మారబోతుంది, అందులో ఎట్లాంటి సందేహం లేదు. కాకపోతే ఈ వక్ఫ్ బోర్డ్ బిల్లుని ఆంధ్రప్రదేశ్కి చెందిన కొంతమంది ముస్లింలు వ్యతిరేకించారు. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే షేక్ మునీర్ అహ్మద్ అని చెప్పేసి ఈయన ఏపీ ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్ అట, ఈయన వ్యతిరేకించాడు. అబ్దుల్ బషీరుద్దీన్ అని చెప్పేసి రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ మాజీ డైరెక్టర్, ఈయన వ్యతిరేకించాడు. డాక్టర్ మిర్జా షంషీర్ అలీ బేగ్, ఈయన కూడా మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ అంటే, ఈయన కూడా వ్యతిరేకించాడు. షేక్ నూరి ఫాతిమా, ఈమె కూడా మహిళ, ఈమె కూడా వ్యతిరేకించింది. అదే కాకుండా ఇక్కడ మనం చూసుకుంటే మన మాజీ ఉప ముఖ్యమంత్రి ఎవరైతే ఉండేనో హఫీజ్ ఖాన్ సాబ్, ఆయన కూడా వ్యతిరేకించాడు. హఫీజ్ ఖాన్ కాదు, అమ్జద్ బాషా గారు, ఆయన కూడా వ్యతిరేకించాడు. అది కాకుండా హఫీజ్ ఖాన్ గారు ఎక్స్ ఎమ్మెల్యే, ఆయన కూడా వ్యతిరేకించాడు. అయితే వీళ్ళందరూ అంటే ముస్లిం సామాజిక వర్గానికి చెందినటువంటి ఆంధ్రప్రదేశ్ నాయకులు వీళ్ళందరూ ఈ బిల్లుని వ్యతిరేకించారు. ఇక్కడ ఒక చిన్న కిటుకు అన్నది వచ్చింది. ఇక్కడ ఒక చిన్న అది వచ్చింది ఏంటంటే, తెలుగుదేశం పార్టీ, జనసేన ఇద్దరు కూడా ఈ బిల్లు మీద వాళ్ళ స్టాండ్ ఏంటి అన్నది ఆంధ్రప్రదేశ్ ముస్లింలకు చెప్పాలి. ఎందుకంటే మిమ్మల్ని నమ్మి ఆంధ్రప్రదేశ్ ముస్లింలు మీకు ఓటేశారు. అట్లాంటిది ఇప్పుడు మీరు ఆంధ్రప్రదేశ్ ఓటర్లకి, ముస్లిం ఓటర్లకి వెన్నుపోటు పెడుతున్నారు. కాబట్టి మీ స్టాండ్ ఏంటి అన్నది ఒకసారి క్లియర్గా చెప్పాలి. మీరు ఏదైతే ఈ బిల్లుని సమర్థించారో పార్లమెంట్లో, ఆ సమర్థించడం అన్నది అది వెనక్కి తీసుకోవాలి అని చెప్పేసి ముస్లిం సమాజం చెప్తున్నది. రెండో విషయం ఏంటంటే, టీడీపీ జనసేనలో ఉన్నటువంటి ప్రస్తుత ముస్లింలు రాజీనామాలు చేయాలి అని చెప్పేసి కూడా ఒక పిలుపు అన్నది ముస్లిం సమాజం అన్నది ఇస్తున్నది. తప్పకుండా దీని మీద మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి. మీరు హిందూ అయినా కమెంట్ చేయండి, మీరు ముస్లిం అయినా కమెంట్ చేయండి. హిందూ ముస్లిం ఎప్పుడు బాయి ఎంతమంది ఇట్లాంటి పిచ్చనా కొడుకులు వచ్చినా కూడా, ఇట్లాంటి బిల్లులు తీసుకొచ్చి మన మధ్యలో గొడవలు పెట్టాలని చూసినా కూడా ఎప్పుడూ మనం అన్నదమ్ములమే. మనం ఒకే దగ్గర పుట్టినము, ఒకే దగ్గర బతున్నాము, రేపు పొద్దున ఒకే దగ్గర చస్తాము. ఇందులో ఎట్లాంటి డౌట్ లేదు, ఎట్లాంటి సందేహం లేదు. తప్పకుండా దీని మీద మీరు కమెంట్ చేయండి. దాంతోపాటు ఇంకో చిన్న పని ఏంటంటే, ఈ వీడియోని వైరల్ చేయండి. వైరల్ చేయాలంటే ఒకటి, ఈ వీడియో కింద లైక్ బటన్, లైక్ బటన్ ప్రెస్ చేయండి. రెండవది, మీ వాట్సాప్ గ్రూపులలో మీకు తెలిసిన వాళ్ళందరికీ ఈ వీడియో యొక్క లింకుని వాట్సాప్ ద్వారా షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.